232 ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మనం చెప్పాను కదా మీకు, జిమ్మీ గడిని అయితే పంపించేస్తామని. ఎక్కడికో కాదు, హర్షగడల ఇంటికి. అది దాని హ్యాపీనెస్ కోసమే చేస్తున్నాను నేను పొద్దున్న వెళ్ళిపోతే రాత్రి వస్తాను ఇంటికి. మమ్మీకి అస్సలు అవ్వట్లేదు ఇంట్లో చేయడానికి. దాన్ని ఇంటి లోపల తిరగనిద్దామన్నా అక్కడ అస్సలు కండిషన్ అయితే బాగాలేదు. మొత్తం అంత కచ్చలుగా ఇంట్లో అన్ని తాతగారికి బాగోపోవడం వల్ల అయితే అలా నీట్గా పడేసి ఉన్నాయన్నమాట పిచ్చి పిచ్చిగా. సో ఇప్పుడు జిమ్మీ గడు వచ్చి మమ్మీ చూడలేని టైంలో నోట్లో పెట్టేసుకుని నవ్వులుతున్నాడు. అలా చిన్న పప్పి కాబట్టి వాటికి ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా ఇబ్బంది అవుద్ది. అందుకే బయట ఉంచాల్సి వస్తుంది. బయట దాన్ని అలా చూస్తూ ఉండలేకపోతున్నాను నేను. అందుకే హర్షగడలు ఉంటే మా ఆయనకి కూడా షాపే కాబట్టి ఫుల్ అది ఆడుకుంటారు అందరూ దాంతో. అది కూడా హ్యాపీగా ఉంటుందని నేను కొంచెం నాకు బాధ ఉంటుంది కానీ పర్లేదు, దాని హ్యాపీనెస్ కోసం నేనైతే ఇంక పంపించేస్తున్నాను జిమ్మీ గడిని. ఈలోపు హర్షగడ వచ్చారు కదా అని చికెన్ తీసుకోవడానికి వచ్చాం. వీడికి జిమ్మీయే కాదంటే ఈ కోళ్ళు కూడా కావాలంటే, అన్ని రకాల జంతువులు కావాలంటే వీడు నాలాగా. వీడు అడుగుతున్నాడు. అక్కడ ఉన్న ఫారెన్ కోళ్ళు అన్నీ కూర్చున్నాయి కదా, అది ఒక కోడి నించొని ఉంది కదా, అది ఎందుకు నించొని ఉంది అంటే అది మళ్ళీ కింగ్డమ్కి అని చెప్పాను మాట నేను. ఆడికి అదే కోడి కావాలన్నాడు.